హిందూ చైతన్యాన్ని నడిపిస్తున్న చైతన్య గారికి అనంత కోటి పాద పద్మాలను తెలుపుతూ ఈరోజు నా ఎక్స్పీరియన్స్ కుంభమేళలో నేనేం చూసానా, నేను ఏమి ఎక్స్పీరియన్స్ అయ్యానా ఈరోజు మీ అందరితో షేర్ చేసుకోవడానికి వచ్చానండి. నా పేరు పద్మలత. నా వయసు 52 ఇయర్స్. నేను చిత్రదుర్గ డిస్ట్రిక్ట్ చల్లకెరెలో ఉంటానండి. నేను కర్ణాటక. సో, కుంభమేళ నేను యాక్చువల్లీ ఫస్ట్ ఇది చెప్పడానికంటే ముందు, ఇలాంటి బిడ్డకు జన్మనిచ్చిన ఆ తల్లిదండ్రులకు హృత్పూర్వక వందనాలను తెలుపుతూ ఈరోజు నేను స్టార్ట్ చేస్తానండి. ఎందుకు అంటే, ఈ మాట ఎందుకు చెప్పానా మీకు ఫర్దర్ మీకు తెలుస్తుంది. నేను చెప్తాను. నేను అక్టోబర్‌లో స్టార్ట్ అయినప్పుడు ఎల్1 గ్రూప్ స్టార్ట్ అయినప్పుడు అప్పుడప్పుడే సార్ చెప్తున్నారు కుంభమేళ గురించి. నాకు చాలా ఇరిటేటింగ్ అనిపిచ్చేది. ఏంటిది? ఎప్పుడు చూసినా కుంభమేళ. అది నాకు తెలీదు. కుంభ అంటే తెలీదు. కుంభమేళ అంటే తెలీదు. తీర్థరాజ్ ప్రయాగ్ అంటారు. అది కూడా తెలీదు. సో, సార్ చెప్పారు. చెప్పిన ప్రతి ఒక్కటి కూడా నేను అక్కడ ఎక్స్‌పీరియన్స్ పొందానండి. నేను వాటి గురించి ఈరోజు షేర్ చేసుకోవడానికి మీ అందరి ముందుకొచ్చేసాను. నేను చూసిందేంటి అంటే, అతి అద్భుతంగా సార్ చెప్పారు. మీరెవ్వరైనా కుంభమేళా గ్రూప్‌లో వెళ్లి, సార్ చెప్పిన సత్సంగ్‌లో కుంభ అంటే ఏంటి? ప్రయాగ్ అంటే ఏంటి చెప్పారు. ఇప్పుడు కూడా మీరు సెర్చ్‌లోకి వెళ్లి చూడొచ్చు. ప్రతీదీ నేను ఎక్స్‌పీరియన్స్ అయ్యానండి అక్కడ. అక్కడ ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ నేను తీసుకున్నాను అంటే, సార్ చెప్పారు, స్వయాన ఆ శివుడి స్పర్శ దొరుకుతుంది అని చెప్పారు. యాక్చువల్లీ ఇది 2 రకాలండి. ఫస్ట్ నాకు జరిగిన మిరాకిల్స్ చెప్పాలని లోపల నుంచి నాకు చాలా ఫాస్ట్‌గా ఉంది. ఒక పక్క అక్కడ జరిగిన ఎక్స్‌పీరియన్స్ చెప్పాలి అని ఉంది. ఓకే. ఎనీవే వన్ బై వన్ అన్నీ చెప్పేస్తాను నేను. ఆ రోజు ట్రైన్‌లోకి వెళ్ళాం. యాక్చువల్లీ మేము ఫ్లైట్‌లో వెళ్ళాలి అనుకున్నాం. సో, ఎనీవే ట్రైన్‌లో వెళ్ళాము. చాలా హ్యాపీగా ఎంత మందితో కలిసి వెళ్ళామంటే, ఆ హ్యాపీనెస్సే వేరుగా ఉన్నింది. అక్కడ ఈ ఫైర్ మంత్రం ఎన్ని సార్లు నేను చాంటింగ్ చేయించానో, 108 టైమ్స్ అలా 3 టైమ్స్ ఆర్ 4 టైమ్స్, 5 టైమ్స్ జరిగింది. ఒక్కరు కూడా మాకు అబ్జెక్షన్ చెప్పలేదు. అంటే ఆ మంత్రానికున్న ఆ పవరా, ఆ శక్తినా, ఆ అద్భుతమైన ఆ అనుభవాన్ని అనుభవిస్తేనే తెలుస్తుందండి. సార్ ఎప్పుడు చెప్తారు, "లడ్డు చూడడం వేరు, తినడం వేరు" అని. మేము తినొచ్చాం కాబట్టి, ఆ ఎక్స్‌పీరియన్స్ నేను చెప్తానండి. అలా స్టార్ట్ అయింది మా జర్నీ. అక్కడికెళ్ళంగానే సో, మా మదర్ గురించి కూడా మీకు కొద్దిగా చెప్పాలి. ఆవిడకు 76 ఇయర్స్. ఒక్కసారి సంయమ చేయించాను. తనకు ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ నుంచి బయటకొచ్చింది. అది వెలకట్టలేము. దానికసలు వాల్యూ కట్టలేమసలు. అంత అద్భుతంగా అసలు 36 ఏళ్ల జీవితంలో 36 ఇయర్స్ అయింది మా అమ్మకు డయాబెటిక్ అయినా, సయాటికా అయినా, సో కాళ్ళకు సర్జరీ అయినా సంథింగ్ చాలా ప్రాబ్లమ్స్‌తో హెల్త్ ఇష్యూస్‌తో ఉండే. ఒక్కసారి సంయమ చేయించాను. అంతే. తను ప్రయాగకి రావడానికి రెడీ అయిపోయింది. చాలా మిరాకిల్‌గా దొరికాయండి మాకు. ఇంట్లో ఒప్పుకోవడమైనా, ఇది నిజంగా మేము ఇంట్లో ప్లాన్ చేస్తే ఇంత క్రౌడ్ ఉన్న ఏరియాకు పంపించరు, తీసుకెళ్లరు. ఇలాంటి పవిత్రమైన స్నానం కూడా మాకు దొరికేది కాదు. సో, ఇదంతా క్రెడిట్ గురువుగారికి ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే కుంభ తెలీదు, ప్రయాగ్‌రాజ్ తెలీదు, అక్కడి దాకా వెళ్తానని కూడా నాకు తెలీదు. నేను చాలా ఇరిటేటింగ్‌గా ఫీల్ అయ్యేదాన్ని. నేను ఎల్1లో ఉన్నప్పుడు 1 వీక్ కూడా అయిందా లేదో నా ఫ్రెండ్స్ ఇది షేర్ చేసేవాళ్ళు. సీనియర్స్‌తో సార్ డిస్కస్ చేసేవాళ్ళు ఈ టాపిక్ గురించి, కుంభ గురించి. ఆయనకు కొడితే కుంభస్థానాన్ని కొట్టాలని చాలా ఆశగా ఉండేది. ఆ తర్వాత కుంభమేళ గ్రూప్‌లో నేను వర్క్ చేస్తానని కానీ, నేను కుంభకొస్తానని కానీ, చూడండి యూనివర్స్ మనల్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటుంది, ఎలా డిజైనింగ్ చేసుకుంటుంది. కార్యకారణ సంబంధం లేకుండా ఏదీ జరగదు. ఇది నేను ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ అండి నాకు. తర్వాత అలా మా జర్నీ స్టార్ట్ అయింది. అక్కడికి వెళ్ళంగానే ఎర్లీ మార్నింగ్ రీచ్ అయిపోయాం మేము ప్రయాగ్‌రాజ్‌కి. సో, అక్కడ ఒకే ఒక ఆటో ఉంది. ఆ ఆటోలో మా అమ్మని తీసుకొని లగేజ్ తీసేసుకొని నేను సేఫ్‌గా వెళ్ళిపోయాను. ఆటో వాళ్ళకి చెప్పాను. ఎంత అమౌంట్ అయినా నేనిస్తాను. యాక్చువల్లీ అక్కడ గేట్ లాక్ చేశారు. ఎంత అమౌంట్ అయినా పర్లేదు. అక్కడ కాంప్రమైజే లేదు అమౌంట్ ఇచ్చే విషయంలో. "నువ్వొచ్చేసేయమ్మా. అక్కడ పోలీసులు కూడా పర్మిషన్ తీసుకుంటే ఇట్స్ ఓకే వెళ్ళండి" అన్నారు. నాకది షాకింగ్ అసలు. ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్. అంటే సార్ చెప్పిన ప్రతి అక్షరాన్ని నేను ఇక్కడ పెట్టుకుంటానండి. అది ఎందుకో నాకు తెలీదు కానీ, ఆయన ఏం చెప్తే అదయిపోతుంది. చెప్పినవన్నీ నేను ఎక్స్‌పీరియన్సెస్ చేశానండి అక్కడ.
వన్ బై వన్ చెప్తాను. అలా సార్‌ని రీచ్ అయ్యాను. రీచ్ అవ్వంగానే నేను ఫస్ట్ అన్న మాట ఇది నాకు తెలిసి అన్నానో, తెలియక అన్నానో నాకు తెలీదు. "సార్ కుంభని కొట్టారు సార్" అన్నాను. ఎందుకంటే ఆ భూమి మీద పాదం తాకంగానే ఒకలాంటి ఫీల్, ఒకలాంటి అనుభూతి. అది చెప్పడం కుదరట్లేదు. అది అర్లీ మార్నింగ్ అవ్వడంతో బోన్స్ అన్నీ ఫ్రీజ్ అయిపోతున్నాయి. ఆ చలి ఎంత చలిగా ఉందంటే ఏ స్వెటర్స్ ఏసుకున్నా, ఏమేసుకున్నా ఆగట్లేదసలు. అలాంటి చలిలో కూడా ఎంత హ్యాపీగా, ఎంజాయ్‌గా మా లగేజ్ అంతా తీసుకొని వెళ్ళి, నేను మళ్ళీ 2, 3 ట్రిప్పులు ఆటో పంపించాను వెనకున్న వాళ్ళ కోసం. అది వాళ్ళు ఎంత రీచ్ అయ్యారా? వాళ్ళెంత రీచ్ చేసుకున్నారా? నాకు తెలీదండి. నా ధర్మం నేను చేయాలనుకుంటాను. నా బెస్ట్ నేనివ్వాలనుకుంటాను. ప్రతి విషయంలో ప్రతిసారి. ఆ తర్వాత దాని రిజల్ట్ ఎలా ఉంటుందో, అది ఎలా ఫ్రేమ్ అవుతుందో, నేను వెనక్కి కూడా తిరిగి చూడను. దట్ ఈస్ మీ నేను. తర్వాత సార్ ఎప్పుడు చెప్తారు. త్యాగం, అశ్రద్ధ, హీన భావన. అక్కడికెళ్ళిన తర్వాత చాలా మంది గెస్ చేశారు. రోజు సార్ ఇక్కడ క్లాసెస్ చెప్తారు. మనకు రోజు ప్రోగ్రామ్స్ ఉంటాయి. అంటే స్ నేనొకటి గమనిచ్చిందేంటంటే, ఏది జరిగినా ఆ శివ అనుగ్రహం. సారు చెప్తారు, "ఏదైనా వచ్చింది హ్యాపీ, రాలేదు డబుల్ హ్యాపీ" ఇలా చెప్తూ ఉంటారు. ఆ పాయింట్స్ అన్నీ నేను శ్రవణం, మననం, నిధిధ్యాసనం అలా నేను చేస్తున్నప్పుడు ప్రతి పదానికి నాకు ఆన్సర్ దొరికేదండి. అక్కడికెళ్ళిన తర్వాత అక్కడున్న ఆ ఎన్విరాన్మెంటల్‌లో కొంతమంది అడ్రెస్‌లు మిస్ అయిపోతున్నారు. కొంతమంది తప్పిపోతున్నారు. డ్రాప్, పికప్ సరిపోతుంది సార్‌కి. అయినా ఎంత ప్రేమతో, ఎంత నిజంగా చూసాను నేను. నేనెప్పుడు చూడలేదు సార్‌ని. ఫస్ట్ టైమ్ చూసాను. ఆ మొహంలో ఎంత కాంతి. మామూలుగా గంగలో స్నానం చేసే ట్యానో, ఏదో సంథింగ్ ఆ పొల్యూషనో, ఆ డస్టో ఏదో ఒకటి అనుకుంటాం. ఆయన ఫేస్ వెలిగిపోతుంది. నేనొక్కటే అనుకున్నాను, వీళ్ళు లోక కళ్యాణం కోసం వస్తుంటారు ఇలాంటి వాళ్ళు. సో, నేను వెళ్తూ, వెళ్తూ నేనే అనౌన్స్ చేశాను. నాగ సాధువులకి, యోగులకి ఆహ్, అఘోరాస్‌కి మనం అక్కడ డబ్బివ్వచ్చు అంటే, నేను చాలా డబ్బు తెచ్చానండి. 50 రూపీస్ నోట్స్, 500 రూపీస్ నోట్స్, 100 రూపీస్ నోట్స్, 200స్ ఎవ్రీథింగ్ ఉన్నాయి నా దగ్గర. అన్ని నంబర్స్ ఉన్నాయి. సో, ఎవ్వరు కనిపిస్తే ఇవ్వాలి అని తీసుకొచ్చాను. నిజంగా ఆ ప్లేస్‌లో ఎవ్వరు కనిపించలేదు. అలాంటి అవకాశం కూడా రాలేదు. అది కాలభైరవుడు తిరిగే ప్లేసు. అది ఒక శ్మశానం. సో, గోదానమైన, భూదానమైన, సువర్ణదానమైన మనం తీస్తే, ఆ తీసుకునే వ్యక్తి కూడా అర్హత కలిగి ఉండాలి. ఇవ్వడం గొప్ప విషయం అస్సలు కాదు నా విషయంలో. ఎందుకంటే నేను ప్రాక్టికల్‌గా చూసానక్కడ. అలాంటి స్థానంలో నేను ఎన్ని సార్లు ఎల్1 చేసినప్పుడు కూడా సార్‌ని అడిగాను. సార్ గోశాలకు నేనేమైనా ఇస్తాను. నో నీడ్ అన్నారాయన. ఏదైనా క్లాస్ చెప్పినప్పుడు సార్ చాలా వర్తీ ఉంది ఈ క్లాసు. ఈ క్లాస్‌కి నేనేమైనా అమౌంట్ ఇవ్వాలి అనుకుంటున్నాను అంటే, నో నీడ్ అన్నారు. ఒక్కరోజు కూడా ఒక్క రూపాయి తీసుకోలేదు. ఒక్క రూపాయి కూడా ఒకరితో ఆశ పడలేదు. నాకది ఆశ్చర్యం ఏంటంటే, మనకు చెప్పే క్లాస్ ఏంటి? త్యాగం గురించి చెప్తారు. అశ్రద్ధ, హీన భావన గురించి చెప్తారు. నిజమైన కుంభ అంటే నేను సార్‌ని చూసానక్కడ. ఎలా చూసానంటే అంతమంది ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తారంటే మన బ్లడ్ రిలేషన్సో, మన కజిన్సో సంథింగ్ ఇలాంటి వాళ్ళొస్తారు. మనకు వాళ్ళ మీద ఉన్న ప్రేమతో, అఫెక్షన్స్‌తో మనం వండి పెడతాం. అస్సలు మనకు క్లాసులు చెప్పి, మనకు సమయాన్నిచ్చి, మన బాగోగులు విచారించి, ఆయనదసలు చాలా చిన్న వయసు. ఎన్ని బిజినెస్ చేసినా, కోట్లు సంపాదించుకునే శక్తి, టాలెంట్, తెలివితేటలు అన్నీ ఉన్న ఆ వ్యక్తి. అంటే నాకొక్కటే అనిపిచ్చింది. లోక కళ్యాణం కోసం వచ్చే వ్యక్తులు ఇలాగే ఉంటారు. ఒక మహావతార్ బాబాజీ అయినా, రమణ మహర్షి అయినా, ఆది శంకరాచార్య అయినా, వాళ్ళు చాలా కామన్‌గా కనిపిస్తూ ఉంటారు. కానీ వాళ్ళ ఇన్నర్ చాలా గొప్పగా ఉంటది. సో, నిండుగా అక్కడ ఏది చేసినా నన్ను పిలిచి చెప్పారు. ఎక్కడ లోటు జరగద్దు. నిండుగా పెట్టాలి. భోజనమైనా, ఏదైనా ప్రతిదీ నిండుగా ఉండాలి అని అన్నారు. నాకు ప్రతి పదంలో అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి నా కళ్ళు మొత్తం ఫోకస్ ఇలా. అంటే ప్రతి మినిట్ నాకు క్లాస్ అనిపిచ్చింది. యాక్చువల్లీ ఏం జరిగింది, నేను ఈ గ్రూప్‌లో ఉండడం వల్ల ఒక ఇద్దరు ముగ్గురిని ఆయన కోపడ్డం నేను చూసాను. కోపమని కాదు. మనలో ఉన్న బ్లాక్స్ తీస్తారు. మనకు తెలియకుండానే మనలో ఉన్న బ్లాక్స్ వెళ్ళిపోతాయి. ఎలా చెప్పారంటే, "ఇది ట్రిప్ కాదు. మీరు ఎలా వారణాసికో, లేకపోతే ప్రయాగ్‌కో అయోధ్యకో మీరిలా ట్రిప్స్ కోసం వస్తే ఇక్కడికి రావద్దు" అని ఖచ్చితంగా చెప్పారు. నాకప్పుడు అర్థం కాలేదు. అక్కడ ఉన్న 10 రోజులు అస్సలది నంబరే కాదు. అది చాల్లేదు.
ఎందుకంటే ఈచ్ వన్ మినిట్ నేను అబ్జర్వ్ చేస్తున్నా, ప్రతీదీ చూస్తున్నా, ప్రతీదీ ఎంజాయ్ చేస్తున్నా. యాక్చువల్లీ నాకింటికి రావడానికి కూడా, ఇంటికి కాల్ చేయడానికి కూడా నాకు టైం కుదిరేది కాదు. మా పిల్లలే ఫోను చేస్తే ఏదో లిమిట్‌గా మాట్లాడి ఫోను పెట్టేసేదాన్ని. అంటే ఆ టైం అంత బిజీ అనిపిచ్చింది. అంత ఆ టైం ఆ షెడ్యూల్ అంత బిజీ అనిపిచ్చింది. ఇక నెక్స్టు గంగలో స్నానం అంటే సార్‌తో పాటు వెళ్ళాం మేము. అలా 2 సార్లు దొరికింది నాకు. ఆ గంగలో స్నానం చేయంగానే బాడీ మొత్తం లైట్ వెయిట్ అండి. అదేం జరుగుతుందో నాకు తెలీదు. ఆ భూమి మీద ఏం జరిగిందా ప్రతీదీ సత్యమే. నిజంగా నాకనిపిచ్చింది దేవుడు నడయాడే స్థలం అది. పవిత్రమైన స్థలం. అందుకే తీర్థరాజ్ ప్రయాగ్ అంటారిది. ఎందుకు అలా చెప్తున్నానంటే అక్కడ రోడ్‌లో మెటల్ షీట్స్ వేశారు. ఎన్ని సార్లు నా కాళ్ళకు తగిలింది అంటే నేను వితౌట్ షూసే నడిచాను. కౌంట్‌లెస్ టైమ్స్ తగిలింది. ఒక్కసారి కూడా ఈవెన్ స్క్రాచ్ కూడా అవ్వలేదు. నాకక్కడ నొప్పి కూడా పెట్టలేదు. నాకది చాలా ఆశ్చర్యం అంటే అది నేను చెప్పలేను. ఎందుకంటే అదంతా నేను ఫీల్ అయ్యాను కాబట్టి చెప్తున్నాను. సార్ చాలా చెప్పారు. ప్రయాగ్ అంటే ఏంటి? కుంభ అంటే ఏంటి? అవన్నీ చెప్పారు. ఆ గంగకి ఎలా ఎనర్జీస్ ఒస్తాయి? ఆ ఎనర్జీస్‌లో ఆ తిథి నక్షత్రంలో స్నానం చేస్తే మనకెలాంటి బెనిఫిట్స్ ఒస్తాయి? ఇవన్నీ చెప్పారు. ఇవన్నీ చెప్పి మనందరికీ వంట వాళ్ళని అరేంజ్ చేసి నాకు తెలిసి మేబీ జాన్వరి 4థ్ సార్ వెళ్ళిపోయి ఉంటారనుకుంటాను. ప్రయాగకి వెళ్ళి ఆ స్థలాన్ని గల్లీ గల్లీ తిరిగారు. తిరిగి ఆ స్థలాన్ని సెలెక్ట్ చేసి ఆ పవిత్రమైన ఫైర్ గురించి మనకిక్కడే క్లాసెస్ చెప్పారు. మనం ఇక్కడే చేశాం. ఆల్రెడీ మనం సంయమాలోనే వెళ్ళాం. ట్రైన్‌లో వెళ్తున్నప్పుడు కూడా చాలా టేస్టీగా మేము లిక్విడ్స్ అన్ని తాగాం. ఎప్పుడూ నేనంత లిక్విడ్ తీసుకోలేదు. అంత టేస్టీగా తాగలేదు. అంత బావున్నింది. అంటే ఆ గ్రూప్‌కున్న పవరా, ఆ స్థలానికున్న మహత్యమా, ఆ సార్ చెప్పిన పదానికి ఉన్న దానిలో ఉన్న డెప్తా నిజంగా నాకు ప్రతిదీ ఆశ్చర్యాన్ని తెచ్చిందండి. అలా జరిగిన తర్వాత నిజంగా ఒక హాట్ టాపిక్ మీకు చెప్పాలి. ఇక్కడ ఇంటికి రాంగానే 48,000 అండి పర్ హెడ్‌కి. 2 బస్సులు వెళ్లారు. అది మళ్ళీ తిథి నక్షత్రం కూడా కాదు. జస్ట్ గంగలో స్నానం చేయడానికి ఒక స్నానం చేయిస్తారు. ప్రయాగ్‌లో దర్శనం చేయిస్తారు. వారణాసిలో తీసుకెళ్తారు. తర్వాత అప్ అండ్ డౌన్ ఫ్లైట్. తర్వాత మా ప్లేస్‌కి బస్‌లో రావడం. దీనికి 48,000. నా హస్బెండ్ కాలర్ ఎగిరేసి మరి ఎంత హ్యాపీగా చెప్తున్నారండి అందరికి. మా మిసెస్ వెళ్ళేసొచ్చింది. సో, ఆయన సంతోషం చూస్తుంటే, నేను వెళ్ళానా, ఈయన వెళ్లారా అనిపిచ్చింది. నాకంత హ్యాపీగా షేర్ చేస్తున్నారు అందరికి. అంటే ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే, మన ఆరా ఇల్లంతా స్ప్రెడ్ అవుతుందండి. సో, ఇది నేను గమనించాను. అది కాకుండా నేను తెచ్చిన గంగ ఎంత మందికో మా ఆయన ఫ్రెండ్స్‌కి రిఫర్ చేస్తున్నారు. వాళ్ళకివ్వు, వీళ్ళకివ్వు, నాకు తెలిసిన వాళ్ళకు, నా ఫ్రెండ్స్‌కి, అడిగిన వాళ్ళకు అందరికీ ఇస్తున్నానండి. గంగ షార్టేజ్ రాలేదు. నేను తెచ్చింది ఎంతో తీసుకురాలేదు. 5 లీటర్స్ అంతే తెచ్చాను. అది కూడా సారు చేతులతో తీసుకొచ్చారండి. అది నేను అదృష్టంగా భావిస్తాను. గంగని తీసుకొచ్చేటప్పుడు అంటే ఆయన చేత్తో తీసుకొచ్చేసారు అలాగా. అలా వచ్చేసిందది. మన కుటీర్ వరకు అది సార్ చేతుల మీదుగా వచ్చింది. ఈ రోజుకి చూస్తున్నాను. గంగ షార్టేజే రాలేదు. అడిగిన వాళ్ళందరికీ ఇస్తున్నాను. ఇది నాకు మిరాకిల్ అనిపించింది. ఇంకొక మిరాకిల్ అయితే ప్రయాగ్ నుంచి నేను ఇంటికొచ్చానండి. వచ్చి రాంగానే ఆల్రెడీ మేము కార్ బుక్ చేసాం అది నాకు తెలుసు. అది డెలివరీ తీసుకుంటామని కూడా తెలుసు. బట్ నేను వచ్చిన రోజే డెలివరీకెళ్తాం. హుబ్లీకెళ్తాం. అది 230 కిలోమీటర్స్ అవుతుంది నాకిక్కడి నుంచి. లగేజ్ ఇలా పెట్టాము, ఎక్కేసాం అంతే. కార్ డెలివరీ తీసుకున్నాం. నాకప్పుడు ఏం తెలీదు. అక్కడికెళ్ళిన తర్వాత నా హస్బెండ్, మా అబ్బాయి ఇద్దరు చెప్తున్నారు, "ఇది నీకోసం." ఎందుకు నీకోసం అని చెప్పారు అంటే పాస్ట్ 25 ఇయర్స్ బ్యాక్ నేను చాలా స్పీడ్‌గా కార్ డ్రైవ్ చేశానని మా సాల్వెంట్‌లో డ్రైవర్ చెప్పారు మా ఆయనతో. ఆయన చాలా బాధపడ్డారంటే, మా ఆయన కొద్దిగా సెన్సిటివ్. సో, చాలా ఫీల్ అయితూ కూర్చున్నారు. ఆయన ఎప్పుడు నాతో ప్రామిస్ అడగలేదు. నేనే ప్రామిస్ చేశాను. నేనెప్పుడు లైఫ్‌లో స్టీరింగ్ ముట్టుకోను. మీరు నిశ్చింతగా ఉండొచ్చు అని నేను అలా మాట ఇచ్చాను. చూడండి అది నాకు షాకింగ్. కార్ డెలివరీ తీసుకున్న రోజు నన్ను కూర్చోబెట్టి డ్రైవ్ చేయించారు. 25 ఇయర్స్ అయిపోయింది నాకసలు అవన్నీ గూడా గుర్తుకు లేదు. నేర్పించి ఇలా వెళ్ళాలని గైడ్ చేసి నాతో డ్రైవ్ చేయించారు. అది నాకు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. ఇంటికి రాంగానే నాకు ఫస్ట్ జరిగిన ఎక్స్‌పీరియన్స్. నేను ఈ హ్యాపీనెస్ నేనెప్పటికీ మర్చిపోనండి. నాకు మళ్ళీ స్టీరింగ్ ఇచ్చారు. వాళ్ళే కూర్చోపెట్టారు. వాళ్ళే డ్రైవ్ చేయించారు. ఇది నాకు చాలా గొప్ప సర్ప్రైజ్ ఇది. తర్వాత ఎప్పుడూ చెప్తారు సారు. ఈ ప్రోగ్రామ్ ఎందుకు చేయాలి? సంయమ చేసే వాళ్ళకు అడుగుతూ ఉంటారు. ఈ ప్రోగ్రామ్ ఎందుకు చేయాలి?
నాకు చెప్పాలని చాలా ఆశగా ఉందండి. నేను చెప్తానిది. తర్వాత ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. ఇది ప్రతిసారి ప్రతి సెషన్‌లో నేను ఈ పదాన్ని ఎందుకు తీసుకుంటానంటే, హ్మ్, అర్ధనారీశ్వర తత్వం ఇద్దరిలో ఉంటుంది. కానీ ఇప్పుడు చూడండి అక్కడ పవిత్ర అనుకుంటాను ఎవరో ఒక అమ్మాయి వచ్చింది బెంగుళూరు నుంచి. వాళ్ళ అబ్బాయికి 6 ఇయర్స్. ఆ ఫైర్ మంత్రం చెప్తున్నారు. అంటే ఆ ఫైర్ మంత్రానికున్న గొప్పతనమా? లేకపోతే ఆ తల్లి పలుకుతుంటే ఆ ఇంట్లో వచ్చిన వైబ్రేషన్స్‌కి చెప్పడమా? అంటే ఆ పిల్లల్లో ఆ సంస్కారాన్ని చూడండి. నిజంగా నాకప్పుడు అనిపించింది. ఈ ప్రోగ్రామ్ ఎందుకు అన్నప్పుడు ప్రయాగ్‌లో నేను ఎక్స్‌పీరియన్స్ చేసిందేంటి అంటే, నాకసలు గూస్ బంప్స్ ఒస్తుందండి. చెప్పాలి అంటే కూడా నాకంత ఎక్సైటింగ్‌గా అనిపిస్తుంది. నేను ప్రతి క్షణం చాలా 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 చూసాను. ఇంకొకటి మీకు ఎస్పెషల్లీ చెప్పాలి అంటే, గురుదక్షిణ గురించి చెప్పాను కదా ఇంతకు ముందు. అది ఎన్ని సార్లు అడిగినా సార్ తీసుకోలేదు. అలాంటిది సారే ఒక్కసారి అనౌన్స్ చేశారు. నేను ప్రయాగ్‌లో తీసుకుంటాను అని. ఎంత హ్యాపీగా అనిపించిందంటే, నన్ను చాలామంది అడిగారు, "దక్షిణగా నువ్వేమిస్తావు" అని. మన కోర్ కదిలిపోవాలి. అది నేను సార్ చెప్పిన క్లాస్‌లో విన్నదే. నిజంగా నాకెంత సంతోషంగా ఉంది అంటే, మనం ఇవ్వడం గొప్ప విషయం కాదు. అది స్వీకరించే వ్యక్తి, అర్హత కలిగిన వ్యక్తి, అలాంటి వ్యక్తి చేతికి మనం ఇవ్వడం జరగడం అంటే, అది పూర్వజన్మ పుణ్యమని నేను చెప్తానండి. ఎందుకు అంటే దానికి ఆన్సర్ చేస్తానండి నేను. ఇదంతా చెప్పాలి అంటే మార్వెలస్ అని చెప్పొచ్చు. నేను ఆయన్ని చూసినప్పుడు, సార్‌ని చూసినప్పుడు కామన్ మ్యానా అనుకున్నాను. తర్వాత కాదు, కాదు సూపర్ మ్యానా అనుకున్నాను. అది కూడా కాదండి. హీమానా అనిపించింది. అది కూడా కాదు. ఆయన హనుమాన్ అని తెలుసుకున్నాను. నేను ఫస్ట్ టైమ్ చూస్తున్నాను. అంటే ఇంతవరకు అలా మొబైల్‌లో చూడడమే, క్లాసులు వినడమే కానీ, లైవ్‌లో చూసినప్పుడు ఆ అనుభూతి కానీ, ఆ ఎనర్జీ కానీ అది చాలా అద్భుతంగా ఉండేదండి. అథెంటికలీ అనే పదాన్ని వాడతారాయన. ఆ పదం ఎంత గొప్ప పదం అంటే, అంటే కొంతమంది ఇప్పుడు చూడండి ఎలా ఉన్నారంటే, ఇప్పుడు సాధువులైనా, సన్యాసులైనా, గురువులైనా గుండు గీసి సున్నం బొట్లు పెట్టే వాళ్ళనే చూస్తున్నాం మనం. తిరుపతి లడ్డునే వదలట్లేదు. ఎక్కడ చూసినా కల్తీ, ప్రతి దాంట్లో కమర్షియల్స్. నిలువు దోపిడి. దోచుకోవడం తప్ప ఏమీ లేదు. అందుకే ఈ హిందూ చైతన్యం మళ్ళీ మళ్ళీ కావాలి అనుకుంటాను. ఎందుకంటే ఈ అథెంటికలీ ఆయన్ని చూసాను నేనక్కడ. అర్రే! మనందరికీ క్లాసులు చెప్పి, ఆయన సొంత డబ్బు ఎవరైనా స్పాన్సర్స్ ఉన్నారా? నథింగ్. ఎవ్వరు లేరు. ఆయన సొంత డబ్బుతో నిండుగా మనందరికీ అక్కడ ప్రయాగ్‌లో భోజనాలు పెట్టడం అంటే, మన ఫుడ్ దొరకదండి. అస్సలు దొరకదు. నేను తిరిగాను. అఖాడాస్ కూడా వెళ్ళాను. అఖాడాస్‌లో పెడతారు. రోజు ఉండడానికి అవుతుందా? ఒక పూట తింటాం. మళ్ళీ వాపస్ రాంగానే ఆకలేస్తది. అలాంటిది మన సౌత్ ఫుడ్ పెట్టారు. అది కూడా. అది ప్రసాదంగా ఎంత పవిత్రంగా చేయించేవాళ్ళంటే నేనది గమనించాను. చాలా కష్టం అక్కడ. 3 డేస్ సిటీ లాక్ అయిపోయింది. ఆ లాక్ అయిపోయినప్పుడు కూడా సారే ప్లాన్ చేసి ఒకరోజు పరోటా చేయించారు. అది మహాప్రసాదంగా తిన్నాను నేను. అది ఎంత టేస్టీగా అనిపించింది అంటే, నాకు సార్‌ని నేను ఎల్1లో జాయిన్ అయినప్పుడు ఒక 1 వీక్ వరకు నాకంత పాజిటివ్ ఒపీనియన్ లేదండి. ఎప్పుడైతే ఒక 1 వీక్ క్లాస్ జరిగిందా, నాకు తెలియకుండానే ఆ దైవత్వంతో కనెక్ట్ అయిపోయాను. అంటే ఇప్పుడు చూడండి ఇంతమంది సంయమ చేశారంటే ఎక్కడో ఒకక్కడ ఆ దైవత్వపు లక్షణాలు ఉన్నాయి కాబట్టే ఆ గురువు మనకి దొరికారు. మనం కనెక్ట్ అవ్వలేం వాళ్ళకి. లేకపోతే ఇంపాసిబుల్. నేను చూస్తాను ప్రతి క్లాస్‌లో చూస్తాను. ఎంతో మంది జాయిన్ అవుతారు. కొంతమంది మాత్రమే గట్టిగా ఉంటారు. దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. నెయ్యి లాక్ అయిపోయింది. అది కూడా నేనే అడిగాను చాలా సార్లు. సార్ రూ. 1000 క్వాలిటీ యూజ్ చేస్తే ఫైర్ రాదా? డాల్డా వేస్తే రాదా? ఆయిల్ వేస్తే రాదా? ఇలా నేనే అడిగాను. ఆయన చూపించారు ఆ క్వాలిటీ. ఆ ఫైర్‌ని చూపించారు. అది చెప్పాలంటే నాకిప్పుడు గూడా నాకు లోపల అంత ఇదిగా ఉందండి. అది నేను పర్సనల్‌గా ఫీల్ అయితూ చెప్తున్నాను. ఎంత పుణ్యం చేసుంటే మేము అవన్నీ చూసుంటాం. తర్వాత సార్ ఒక డాన్స్ చేశారు. లాస్ట్ అంటే ఇది చెప్పడానికంటే ముందు మీకొకటి చెప్పాలి. మేమందరం కలిసి వచ్చామండి. సో, అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వాళ్ళ పాటికి వాళ్ళు ప్లాన్ చేసుకొని వెళ్ళిపోయారు. నో ప్రాబ్లమ్. నాకు ఏ ప్లానింగ్ లేదు. నాకు అయోధ్య వెళ్ళాలని, వారణాసి వెళ్ళాలని, నేను వచ్చిందే కుంభ కోసం వచ్చాను. నేనొచ్చిందే చైతన్య గారి కోసం వచ్చాను. నేనొచ్చిందే ఈ అథెంటికలీ ప్రోగ్రామ్‌ని చూడ్డానికి వచ్చాను. ఆయనెప్పుడు వాడే పదం ఇది. అదంటే ఏంటో నేను చూడాలి అన్న ఎక్స్‌పీరియన్స్ కోసమే వచ్చాను. ఆ ప్రయాగ్‌రాజ్ తీర్థం అంటే ఏంటి? ఆ గంగలో స్నానం అంటే ఏంటి? ఆ ఫైర్ మంత్రాతో ఆయన ఏం చేయించారు? ఇవన్నీ చూడాలని వచ్చాను. ఏదైతే మనస్ఫూర్తిగా వచ్చానో
అది మనస్ఫూర్తిగా నేనన్ని చూసానండి. అది దొరికిన వాళ్ళందరూ ధన్యులు అని నేను భావిస్తాను. కొంతమందికి దొరికింది. ఆ తీయించే ఇది కూడా షేప్స్ ఆహ్, ఆ అగ్ని ఫైర్ కోసం తీయించిన ఆ షేపు గంగాదేవి ఒడిలో ఆహ్, స్ సంధ్య వేళలో ఆ నెయ్యి రావడంతోనే అరణి అన్న దాంతో అది స్టార్ట్ చేయడం. ఆ పవిత్రతను చూసాను. ఆ ఫైర్‌ని చూసాను. ఆ క్వాలిటీని చూసాను. నిజంగా నాకు ఆ తెలియని ఆనందం అది చెప్పలేనండి. అది చెప్తే వచ్చేది కాదేమో. సో, అది అనుభవిస్తేనే అర్థమవుతుంది. అంత అద్భుతమైన ఆ క్లాస్ నాకు అనుభవించడానికి నాకు నిజంగా మా గ్రూప్ అందరికీ థాంక్స్ చెప్పాలి. వాళ్ళు నన్ను ప్యాంపరింగ్ చేసి తీసుకెళ్ళుంటే ఇదంతా నాకు దొరికేది కాదండి. రియల్లీ ఈ సభాముఖంగా వాళ్ళకు నేను థాంక్స్ చెప్తున్నాను. నాకెలాంటి ఫీల్ లేదు వాళ్ళు వదిలేసి వెళ్లారు అని. నేనొకసారి అంటే కలిసొచ్చాం గదా! కలిసి వెళ్తే బావుంటుంది అన్నది తప్ప నాకు అయోధ్య వెళ్ళాలి అది ఎప్పుడు లేదేం లేదు. నా ప్రోగ్రామ్‌లో కానీ, నా ప్లానింగ్‌లో కానీ నాకస్సలు లేదండి అది. తర్వాత సార్ దగ్గరికెళ్లి పర్మిషన్ తీసుకుందామని వెళ్ళాను. సార్ అందరూ వెళ్ళిపోతున్నారు. కలిసి వచ్చాము. మా అమ్మని హ్యాండిల్ చేయాలి అంటే, నాకు వేరే వాళ్ళ తోడు కూడా కావాలి కదా! మరి ఎలా సార్ అన్నా. ఆ! ఆగండి వస్తాను అని చెప్పి సార్ వెళ్ళిపోయారు. తర్వాత కొంచెం సేపు తర్వాత నేను వెళ్లి చూస్తే కుటీర్‌లో నిద్రపోతున్నారాయన. అప్పుడొక్కటే అనుకున్నాను. నేను వెళ్ళడం ఆయనకిష్టం లేదు. ఓకే. నాకు ఆయన నోటితో ఏ పదమొచ్చినా నేనది శివుడి ఆజ్ఞగా భావిస్తానండి. బ్రహ్మ వాక్ అనుకుంటాను. నేను ఎల్1 స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకదే భావనే ఉంది. ఎప్పుడు నేను సార్‌లో లోపాలను వెతకలేదు. ప్రతి ఒక్క అక్షరాన్ని ఆలోచించాను. ఎందుకిలా మాట్లాడారు? వేరే వాళ్ళని కూడా ఈ విషయం ఎందుకన్నారు అని థింక్ చేసినప్పుడు, మనలో ఉన్న బ్లాక్స్‌ని ఆయన తీసేస్తారు. మనకు తెలియకుండానే తీసేస్తారు. అది నిజంగా దొరికిన అదృష్టం, పుణ్యం అనుకుంటాను. చాలా మందిని చూస్తుంటాను. షిరిడి బాబా బతుకున్న కాలంలో నేను లేను అని. తర్వాత రాముడి కాలంలో నేనున్నానా? శ్రీకృష్ణుడి జన్మస్థానంలో మనం ఉన్నామా? ఇలా ఎన్నో క్వెషన్స్. మన కళ్ళ ముందే సాక్షాత్కారంగా కనిపిస్తున్న ఆ భగవంతుడు ఇంకెవరో కాదండి. లోక కళ్యాణం కోసం వచ్చిన అద్భుతమైన ఒక డివైన్ వ్యక్తి ఆయన. ఆయన ఒక శక్తి. ఎప్పుడూ నేను వ్యక్తి అనుకోలేదు. ఆయన ఒక శక్తి. ఎందుకంటే నాకు ఆయన ఏం చెప్పినా నాకది జరుగుతుంది. నాకే కాదు ఎంతమందికి ఈ గ్రూప్‌లో నేను వర్క్ చేస్తాను కదా! చూస్తూ ఉంటాను. నాకది చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. చాలా అద్భుతం అనిపిస్తుంది. ఆయన చెప్పారంటే జరిగిపోతాయి. ఆయన ఏం చెప్తారో అవి జరిగిపోతాయి. ఇలాంటి గురువు దొరకాలేంటి? ఏ జన్మ పుణ్యం ఇది? ఆ! ఏ జన్మ పుణ్యం చేస్తే మనకిది దొరికుండాలి. సో, ఆ విషయంలో నేను చాలా లక్కీగా ఫీల్ అవుతానండి. ఏదైతే సారు మాకు మాటిచ్చారో, నేను ఎల్1 చేసినప్పుడు కుంభ గురించి సత్సంగ్‌లో నేను అడిగాను కొన్ని క్వెషన్స్. ఆయన ఏదైతే మాట ఇచ్చారో అవన్నీ సక్సెస్‌ఫుల్‌గా చేశారండి. అది కాకుండా సార్ ప్లాన్ చేసిన విషయం ఏంటంటే, టోటల్ ప్రయాగ్‌ని ఫ్లైట్‌లో తీసుకెళ్ళాలి అని చూసారు. సిటీ లాక్ అయిపోయింది. అక్కడ సిటీ ఎలాగా అంటే బంగారం రేటులాగా. ఎప్పుడు ఏ టైంకి ఎలా మారిపోతుందో, ఎలా లాక్ అవుతుందో, ఎలా ఓపెన్ అవుతుందో ఎవ్వరి చేతుల్లో ఉండదు. అలాంటి ప్రదేశంలో మన స్థానం కాదు, మన ప్లేస్ కాదు. అంత క్రౌడ్‌లో మాకు ఎటువంటి లోటు కాకుండా ఒక్కరు కూడా హాస్పిటలైజ్ అవ్వడం నేను చూడలేదండి. కొద్దిగా కోల్డ్, కాఫ్, త్రోటు ఇది మా ఇంట్లో ఉన్నా కూడా వస్తుంది నాకు. సీజన్ చేంజ్ అవ్వడంతో, వాటర్ చేంజ్ అవ్వడంతో ఎవరికైనా వస్తుంది. ఈ చిన్న చిన్న ఇవి కాకుండా ఇంకొక ఎక్స్‌పీరియన్స్ ఏం జరిగిందంటే, మా మదర్‌కి హ్మ్. స్నానం కోసం తీసుకెళ్లారండి. అందరు గ్రూప్‌లోనే వెళ్ళింది. సార్ కూడా వెహికల్‌లో కూర్చోబెట్టి పంపించారు. అర్ధ దారికి వెళ్ళిన తర్వాత అక్కడ పోలీస్ వాళ్ళు మా అమ్మను తెచ్చి వాపస్ ఇంటి దగ్గర వదిలేసారండి. స్కూటర్‌లో తీసుకొచ్చి, ర్యాపిడ్‌లో తీసుకొచ్చి వదిలేసారు. సో, ఈవిడకు పర్మిషన్ లేదు. వెళ్ళడం కుదరదు అని చెప్పేసారు. చెప్తే మా అమ్మ సార్ దగ్గరికెళ్ళి, "నేను ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చింది ఆ ఫైర్ కోసం, గంగలో స్నానం కోసం" అని ఫీల్ అయ్యారండి. సో, అంతే సార్ ఒక్కటే ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్‌లో చెప్పారు. "తీసుకెళ్తా. మీరు చేస్తారు." అంతే. ఆయన తీసుకెళ్లడం అది ఎంత ఆశ్చర్యం అంటే, అది నేను ఎంత వర్ణించినా, నేను ఎంత చెప్పినా అది కాదండి. ఆయన తీసుకెళ్లారు. మా అమ్మ ఇంట్లో నడవడమే చాలా కష్టం. అలాంటిది అంత ప్రయాగ్‌లో నడిచింది. సార్ తీసుకెళ్లారు. ఎంత జాగ్రత్తగా తీసుకెళ్లారు అంటే నిజంగా సొంత కొడుకు కూడా అలా చెయ్యరేమో. ఆయన రుణం ఎప్పటికీ ఈ శ్వాస ఉన్నంత వరకు ఎప్పుడు మర్చిపోను. నేనెప్పుడు ఇలా రుణాలు, థాంక్స్‌లు ఇలా చెప్పడం నాకిష్టం లేదు.
ఎందుకిష్టం లేదు నేను చెప్తాను. ఒక గురువు ఉంటే ఆయనెలా పడుకుంటారు? ఏం తింటారు? ఏం తాగుతారు? అది మనం ఫాలో అయితే అది గురుదక్షిణ కాదండి. ఒక గురువుకు చేసే ఉపచర్య కాదండి అది. ఒక గురువుకు చేసే సేవ ఎలా ఉండాలి అంటే, ఆయన ఫోకస్ ఎక్కడ ఉంది? హిందూ చైతన్యం మీద ఉంది. 10 మందికి మంచిని చేయాలి. ఎందుకు మంచిని చేయాలి? చూస్తున్నాం ప్రతీదీ కల్తీ, కల్తీ, కల్తీ. దొంగతనాలేంటి? యాసిడ్‌లు పోసుకోవడం ఏంటి? తిరుపతి లడ్డూని వదలట్లేదు. ఇంక వేరేది ఇంకా పాసిబులా? అలాంటి ప్లేస్‌లో ఆ ప్యూరిటీ, క్వాలిటీ, అథెంటిక్ అన్నది ఇవ్వడానికి ఒక భగవంతుడు దిగి వస్తే ఆయనకు మనం ఎలా సహాయం చేయాలి? ఆ శ్రీరామచంద్రమూర్తికి ఉడత సహాయం అంటాం. ఆ ఉడత సహాయం మనం చేయలేమా? మన వల్ల కాదా? చేయొచ్చు గదా! అలా చేసినప్పుడు ఆ గురువుకి నిజమైన గురుదక్షిణ అంటే అదండి. సో, ఎందుకంటే వాళ్ళు వన్నెస్‌లో ఉంటారు. వన్నెస్ అంటే 100 పదాలు చెప్పొచ్చు దీనికి. నాకు తెలిసిన ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. అందరిని ఈక్వల్ భావంతో చూడడం ఒకటే కాదు. నిండు కుండలా ఉండడమే కాదు, ఆయన దైవత్వంతో ఉంటారు. ఎప్పుడూ దైవత్వంతోనే ఉంటారు. నేను చాలా గమనించాను ఆయన్ని. నేను చెప్పాను కదా! ప్రతి మినిటు నాకు క్లాసే అక్కడ. ప్రతి మినిటు క్లాసు, క్లాసు, క్లాసు. నేను గమనించడమే. పికప్పు, డ్రాపు, డ్రాపు, పికప్పు. మాతో స్పెండ్ చేయలేదన్నది లేనే లేదు. ఆయనకు స్పెండ్ చేయకపోవడానికి టైం దొరక్కపోతే మాకుందిగా. మేము చూసేవాళ్ళం. నేను చూసేదాన్ని. ప్రతి విషయంలో అబ్జర్వ్ చేసేదాన్ని. ఎక్కడికెళ్ళినా, ఎక్కడ ఏం దొరికితే అది తీసుకొచ్చి, ఆ పూటకు నిండుగా వంట చేసి, వడ్డించి పెట్టించేవాళ్ళు. నిజంగా ఎవరు చేస్తారండి? నాకైతే మా పుట్టింటికి వెళ్ళిన ఫీలింగ్ అనిపిచ్చింది. మా పుట్టినింట్లో అన్నీ దొరుకుతాయి. ఏ రిస్ట్రిక్షన్స్ లేదు. అక్కడ వండి పెట్టడం చాలా ఈజీ. ఇలాంటి ప్లేస్‌లో స్థలం కాని స్థలం, దేశం గాని దేశంలో వచ్చి, అక్కడ ప్రాగ్‌లో ఏది ముట్టుకున్నా ఎంత కాస్ట్‌లీ అంటే ఎందుకంటే సిటీ లాక్ అయిపోతుంది. వాళ్ళకి కూడా పాసిబుల్ ఉండదు. ఎప్పుడు లాక్ అవుతుందో, ఎప్పుడు తీస్తారో తెలీదు. అలాంటి ప్లేస్‌లో కూడా ఎంత నిండుగా ఆయన ఇచ్చారంటే, నేనప్పుడు తెలుసుకున్నాను త్యాగం అంటే ఇది. ఇన్ని రోజులు ఆయన చెప్పిన త్యాగం అంటే ఇది. ఇది మనకుండాలి. ఇది మనం నేర్చుకోవాలి. ఇక్కడి నుంచి నేను తీసుకెళ్ళాలి. అంటే ఇంతవరకు మనకు త్యాగం లేదా? అది కాదు. మన కోర్ కదిలిపోయేంత త్యాగం. అంటే నిస్వార్థ సేవ. అశ్రద్ధ అంటారాయన. అంటే ఇక్కడ కూడా ఆయన అన్న పదం ఎక్కడ నేను చూడలేదు. ఎంత శ్రద్ధగా అంటే ఆయన ఎప్పుడు పడుకుంటారో, ఎప్పుడు తింటారో, దేని గురించి ఆలోచన చేస్తుంటారో, దేని గురించి ఫోన్స్ చేస్తుంటారో 24/7 బిజీ సార్. అంటే అది కూడా తపన. మనకు బావుండాలి. మనకు పెట్టాలి. ఇది కూడా ఎప్పటినుంచో ప్లాన్ చేసి ఎవరికండి పడుతుంది? ఎక్కడ చూసినా డబుల్ బ్లేడ్ ఏసి పంపించే మనుషుల్నే చూస్తాం మనం. మన చుట్టుముట్టే ఉంటారు. ఇంకెక్కడో ఉండక్కర్లేదు. అలాంటి ప్లేస్‌లో ఇంత ప్యూరిటీ, ఆ త్యాగాన్ని చూసాను. ఆ శ్రద్ధని చూసాను. హీన భావన లేకుండా ఒక మనిషి ఎలా బతకాలి, ఎలా బతకొచ్చు అది నేను చూసానండి ప్రాగ్‌లో. అది నాకు చాలా, 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 చాలా ఆ లెసన్స్ నేను నేర్చుకున్నాను. అంటే ఒక మనిషి చచ్చేదాకా లర్నరే. ఎవరైనా అనుకుంటే అది చాలా తప్పు. నేనంత పర్ఫెక్టు, నా అంత కరెక్టు అని ఎవరైనా అనుకుంటే 100% రాంగ్ అండి. ప్రతి ఒక్కరు ఇక్కడ లెర్నర్సే. ఆఖరి నిమిషం వరకు నేర్చుకోవడానికి ఒక టాపిక్ ఉండే ఉంటుంది. సో, ఆయన లాస్ట్ మినిట్‌లో ఇంకేంటి వెహికల్‌లో కూర్చున్నాం మా లగేజ్ అంతా పైన వేసేసారు. అప్పుడు శివోహం స్వామి వచ్చి పిలిచారు నన్ను. రండి అని. ఎందుకు పిలుస్తున్నారా అనుకున్నాను. లోపల చూస్తే ఆ కైలాసం నుంచి వచ్చిన ఆ శివుడు శివతాండవం చేశారు. శివుడి స్పర్శ దొరుకుతుంది అని చెప్పారు. ఆ శివుడిని కళ్ళతో చూసాను నేనే కాదండి. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు చూసారు. సార్ చెప్పారు, "ఇది ఎవరికీ రికార్డింగ్ ఇవ్వద్దండి. ఆడియో ఇవ్వద్దండి" అని చెప్పారు. నాకప్పుడు అర్థం కాలేదు. ఇంటికొచ్చిన తర్వాత నా మొబైల్ ఆన్ చేసి నేను చూస్తే నిజంగా సంబంధం లేదు. కంప్లీట్‌లీ అది నాకప్పుడనిపిచ్చింది. కన్నడలో ఒక పాటుంది. 'కాಣದಂತ మాయవాదనో నమఃశివ కైలాస సేరుకొండను' అని ఒక అద్భుతమైన పాట ఉందండి. అంటే కనిపించకుండానే ఆ శివుడొచ్చారు. కనిపించకుండానే కైలాసానికి మాయమైపోయారు. కళ్ళతో మేము ఆ స్పర్శని కానీ, ఆ శివతాండవాన్ని కానీ, ఆ నృత్యాన్ని కానీ కనుల విందుగా చూశానండి. ఇప్పటికి నాకు రిమెంబర్, రిమెంబర్, రిమెంబర్ ఎన్ని సార్లు గుర్తు చేసుకున్నా అది తనివి తీరదండి. ఇప్పటికి కూడా నాకనిపిస్తది నేను కుటీర్‌లో ఉన్నా, నేను ఆ ప్రదేశంలో ఉన్నాను. నిన్న నైట్ ఆర్ మొన్న నైట్ మిడ్‌నైట్ నాకు మెలుకువ వచ్చి నేను చుట్టూ చూసి నా బెడ్, నా కాట్, నా పక్కనున్న వ్యక్తిని అన్నీ ముట్టి చూసిన తర్వాత అప్పుడు రియలైజ్ అయింది నేనిక్కడున్నా. నేనక్కడ లేను. ఈ మినిట్‌కే అనిపిస్తుంది నేనక్కడే ఉన్నాను.
ఇవన్నీ సార్ చెప్పారు. ఇది ఏది కొత్త విషయాలు కాదు. అక్కడ ముందే మాకివన్నీ చెప్పారు సారు. ప్రాక్టికల్‌గా నేను చూసాను. ప్రతి ఒక్కటి ఎక్స్‌పీరియన్స్ అయ్యాను. ఆయన ఆయనకు నచ్చినట్టు నడుచుకోవాలి. ఆయనకేమి ఇష్టమా అని గమనించాను. ప్రతి ఒక్కరిలో డిసిప్లిన్ ఇష్టపడతారండి. ఆ డిసిప్లిన్ ఇచ్చేస్తే పోలే. అది ఇవ్వడంలో ఎవరు బాగుపడుతున్నారిక్కడ? మనమే బాగుపడుతున్నాం. అది నాకు చాలా నచ్చిన క్వాలిటీ. డిసిప్లిన్ అంటే ఆయనకు చాలా ఇష్టం. చాలా చాలా ఇష్టం. సో, ఆహ్, అందుకే నాకిష్టం. ఆ డిసిప్లిన్‌లో నేను ఉండాలి. అది నాకిష్టమవుతుంది. విశ్వ చైతన్య సార్ పేరు చైతన్య కుమార్ అని పెట్టారు. అంటే ఆ తల్లిదండ్రులకు అప్పుడే తెలుసా? అంటే యాక్చువల్లీ చైతన్యం అంటే అనంతమైన ఆ కాస్మో పవర్. విశ్వ చైతన్య శక్తి. అంటే తన పేరులోనే ఆ ఎనర్జీస్‌ని నింపుకొని మనకు అందిస్తున్నారు చూడండి. ఏ జన్మ పుణ్యమో మనం ఈ జన్మలో ఇలాంటి వాళ్ళ సాన్నిధ్యంలో మనకిది దొరికింది అంటే ఎంత అదృష్టంగా భావించాలి. సో, ఇది నేను చెప్పడానికి చాలా గర్వపడతాను. ఎందుకంటే పుట్టినప్పుడే పువ్వు పరిమళిస్తుంది అంటారు కదా! బిడ్డ పుట్టంగానే వాళ్ళకి తెలిసిందా? ఇతను కాన్షియస్ శక్తితో, ఆ చైతన్యమూర్తితో 10 మందికి మంచి చేస్తారు. 10 మందికి ఈ విశ్వశక్తిని అందిస్తారు అనేది నాకది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుందండి. సో, చాలా మంది అనుకుంటారు, సంయమ అంటే చాలా మందికి తెలీదు. అంటే నేను ఎల్1 చేసినప్పుడు సార్ చాలా క్లియర్‌గా చెప్పారు. సో, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కదా! శివరాత్రికి క్లాస్ మళ్ళీ కొత్త క్లాస్ స్టార్ట్ అవుతుంది. సార్ నోటి ద్వారా విందామండి. నిజమైన సంయమ అంటే ఏంటి? అప్పుడు మాకు చెప్పారు. సో, మళ్ళీ సార్‌తో అది చెప్పించుకుందాము. సో, నేను ఆయనలో చూసిన ఆ ప్రయాగ్‌రాజ్‌లో నేను ఆయనలో చూసిన ఇంకొక గొప్పతనం ఏంటంటే, నరుడు నారాయణుడుగా మారడం. నరుడుగా ఉన్నప్పుడు మనం ఇలా ఉంటాం. ఎవ్వరిస్తే అది తీసేసుకోవడం. ఎవ్వరిస్తే తీసేసుకోవడం. కావాలని ఎక్స్‌పెక్టేషన్స్. నారాయణుడు అంటే అది అనంతంగా ఇవ్వడం. మన దగ్గర ఎంతుందా? మన దగ్గర రూ. 10 ఉందా? మీరు ఇవ్వడం. రూ. 11 ఇవ్వడం. అంటే అదెక్కడి నుంచి వస్తుందా? ఎలా వస్తుందా? దట్ ఈస్ నెక్స్ట్ మ్యాటర్. బట్ ఆ నారాయణుడి రూపం నేను చూడడం జరిగిందండి. ఆయన భగవంతుడి స్థానము. నేనెప్పటికీ అది మర్చిపోలేను. సో, అది నాకు చాలా నచ్చిన గొప్ప విషయం అంటే, నరుడి నుంచి నారాయణుడి స్థానంకెప్పుడో వెళ్ళిపోయారు. సో, ఆయనలో తప్పులు వెతికే వాళ్ళకు నేను దయచేసి రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను. ఎందుకంటే నేను ప్రాక్టికల్‌గా అన్ని రోజులు నాకు చాలీదు. అసలు యాక్చువల్లీ నా టికెట్ ఉండడంతో నేను రిటర్న్ రావాల్సొచ్చింది. సిటీ లాక్ అయిపోతుందని సార్ చాలా మందిని పంపించడం జరిగింది. ఎందుకంటే సేఫ్టీగా వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళాలన్న ఉద్దేశ్యంతో, ఆ తపనతో పంపించారు. సో, నాకు అంత ఇష్టం అనిపించింది. సో, నేనెక్కడా బాధపడలేదు. తర్వాత నేను రిటర్న్ రావడం చెప్పాను కదా! మా గ్రూప్ వాళ్ళు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారని. బట్ నథింగ్. నేనెప్పుడు ఫీల్ అవ్వలేదు దాని గురించి. నేను సార్ దగ్గరికెళ్ళి, "సార్ నాకు కొద్దిగా డ్రాప్ ఇవ్వండి" అని అడిగాను. అంత తప్ప నేనింకేం అడగలేదు. ఆయన ఒక పల్లకిలో తీసుకొచ్చారండి. నిజంగా నాకది ఇప్పటికి తలుచుకుంటే నాకు గూస్ బంప్స్ వస్తుంది. మా మదర్‌ని, నన్ను, మా లగేజెస్‌ని ఒక్కటి కూడా నాతో మోయించలేదు. ఒక్కటి కూడా నేను హ్యాండిల్ చేయలేదు. అంటే అంత ఆ భగవంతుడితో సేవ చేసుకునే అదృష్టం మనకు దొరికింది అంటే, అలాంటి వాళ్ళ చేతుల మీద హ్మ్, మనకు ఆ సెండ్ ఆఫ్ దొరికింది అంటే, నేను చాలా పవిత్రంగా భావిస్తానండి. చాలా సంతోషంగా భావిస్తాను. సో, నాకది ఇప్పటికీ రిమెంబర్. ఈరోజు నేను మీ ముందు ఇలా ఉన్నాను అంటే, ఆ సారిచ్చిన ఆ నరుడి రూపంలో ఉన్న ఆ నారాయణుడు చేసిన సేవ. సో, చాలామంది చెప్తారు, "సార్ మీరు మా కోసం స్ట్రగల్ అయ్యారు. మిమ్మల్ని బాధ పెట్టాము, ఇబ్బంది పెట్టాము" ఇలా చెప్తారు. సో, నాకది నచ్చదండి. మనకు ఆయన్ని హ్యాపీ చేసే విధానం మనకు తెలియదా? మనం చేయలేమా? మన వల్ల కాదా? ఇప్పుడు చూడండి ఒక టార్చ్ ఉంది. ఒక ప్లస్, మైనస్ బ్యాటరీస్ వేస్తే ఏమవుతుంది? లైట్ వెలుగుతుంది. అవునా? అక్కడ బాధపడ్డారు అంటే అది నీకు తెలిసిన బాధ. అది ఆయనకు కాదు. ఆయన చెప్పాను కదా! ఆయన హనుమంతుడు సంజీవిని పర్వతాన్ని ఎత్తినట్టు ఇంతమందిని, ఇంతమందిని ఆయన హ్యాండిల్ చేశారంటే నాట్ ఎ ఈజీ థింగ్ అండి. అది చాలా చాలా గ్రేట్ విషయం అది. అంత బిఫోర్‌గా వెళ్ళి సంక్రాంతి ముందు చాలా చలిగా ఉండింది. అసలు మేము వెళ్ళినప్పుడే ఫ్రీజ్ అయిపోతామేమో అన్నంత చలి ఉండే. సార్ వెళ్ళినప్పుడు ఇంకా చలి. అలాంటి ప్రదేశంలో మనందరి కోసం గల్లీ గల్లీ వెతికి అకామిడేషన్స్ చూసి చాలామంది అక్కడున్నవి ఇలాంటి బాత్రూమ్సా? అరే! ఇలాంటి ఫుడ్డా?
నేనెప్పుడు అది చూడలేదండి. ఆ దైవత్వాన్ని చూసాను. అందుకే లాస్ట్ కొద్ది మందికి మాత్రమే అన్నీ దొరికాయని నా ఫీలింగు. ఏదైతే మేము కోరుకున్నామో, దేనికోసమైతే వెళ్ళామో అథెంటికలీ సార్ మాకవి మనస్ఫూర్తిగా నిండుగా మాకవన్నీ ఇచ్చారండి. సో, నేను కొన్ని అకాడాస్ కూడా వెళ్ళాను. తర్వాత సార్ మమ్మల్ని తీసుకొచ్చేటప్పుడు ప్రతి ఒక్క అకాడాస్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ, ప్రయాగ్రాజ్ సిటీని చూపిస్తూ మమ్మల్ని ఎలా తీసుకొచ్చారంటే, అది నేను చెప్పలేనండి. పల్లకీలో తీసుకొచ్చారంతే సింపుల్ వర్డ్. పల్లకీలో తీసుకొచ్చారు. అంత అదృష్టం నా జాతకంలో రాసిపెట్టుంది అంటే, నేను నిజంగా ధన్యజీవి అని భావిస్తానండి. తర్వాత నేను సార్‌కి తెలిసి అన్నానో లేదో కానీ, "సార్ మీరు కుంభని కొట్టారు" అన్నాను. ఫస్ట్ డే అన్నాను ఈ మాట. తర్వాత అనిపిచ్చింది, సార్ ఎంత కొట్టారో తెలీదు కానీ, కుంభని మేము కొట్టాము అనిపిచ్చింది. మేము కొట్టడాని కోసం ఆయన పడ్డ శ్రమ, ఆయన తీసుకున్న ఆ తపన, ఆ టైమింగు అది మనం ఇచ్చేద్దాం. మనం ఇప్పుడు చూడండి, మన పక్కింటి వాళ్ళో, ఎదురింటి వాళ్ళో ఒక బాక్స్ ఇస్తారు మనకేదో ఒకటి సంథింగ్ స్పెషల్ వాళ్ళ ఇంట్లో చేసినప్పుడు. మనం ఊరికే పంపిస్తామా ఆ బాక్స్‌ని? లేదు. ఎందుకంటే మన హిందూ ట్రెడిషన్ అది. మనం అంతకంటే ఎక్కువ క్వాంటిటీ ఇంకా మంచి ఐటెమ్ చేసి ఆ బాక్స్‌లో పెట్టి మనం ఇచ్చేస్తాం. అలా చిన్న అలాంటిదే మనం ఇస్తామంటే, ఇలాంటిది మనం ఎలా ఇవ్వచ్చు? ఎలా ఇవ్వచ్చు? ఇచ్చేద్దాం. సో, నాకు అది కూడా ఒక ఎక్స్‌పీరియన్స్ మీతో షేర్ చేస్తానంటే, ఇంటికి రాంగానే నాకొక థాటొచ్చింది. సార్ మీరు చెప్పే ఆ సత్సంగ్‌లో చిన్న చిన్న పదాలు కూడా పెద్ద పెద్ద యూ టర్న్స్ ఒస్తాయి. ఒకరన్నారు నా దగ్గర, "మేము చాలా బిజీగా ఉంటాం. సో, మాకు కూడా చేయాలని ఇష్టం. మాకు కూడా అటెండ్ అవ్వాలని ఇష్టం. కాకపోతే అంత టైం మాకుండదు" అనన్నారు. ఓకే. నో ప్రాబ్లమ్. రీల్స్‌గా చేసేద్దాం అనేసి నేను అడిగాను సార్‌తో. వెంటనే ఒప్పుకున్నారు. యాక్చువల్లీ సార్ కూడా రీల్స్ చేయాలని ఎప్పటినుంచో ఇష్టం ఉందంట. సార్ చెప్పిన సత్సంగ్‌లో ప్రోగ్రామ్ అయినా, ఈ ఎల్1 ప్రోగ్రామ్ అయినా రీల్స్‌గా చూడాలి. ప్రతి ఒక్కరికి ఇది అందుబాటులోకి రావాలి. ఈ సహాయం మనం చేయలేమా? ఒకరు బాగుపడతారు. ఇప్పుడు చూడండి నాకు తెలుసో తెలియకో నా బెస్ట్ నేను ఇస్తూ వెళ్తుంటా. బయటికెళ్తే నాకిచ్చే రెస్పెక్టే వేరు. అది నాకెంత హ్యాపీనిస్తుంది అంటే, నేను ఇంటికి రాంగానే మా రిలేషన్స్ అంటే మా బ్లడ్ రిలేషన్స్. అది స్ట్రాంగ్ అయింది. నిజంగా నాకది చాలా సంతోషమేసింది. ఎప్పుడో బ్రేక్ అయిపోయిన మా రిలేషన్స్, మా చుట్టాలు, మా బంధువులు మళ్ళీ మేము ఒకటయ్యాం. సో, ఈ మిరాకిల్స్ అడుగు పెట్టిన దగ్గర నుంచి ఆ వైబ్రేషన్స్ కానీ, నేనింకా ఆ ప్రయాగ్‌లోనే ఉన్నాను. ఆ ప్రయాగ్ మిరాకిల్స్‌లోనే ఉన్నాను. సో, నాకవన్నీ చాలా 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 ప్రతి మినిట్ గుర్తొస్తుందండి నాకు. తర్వాత సారు ఒక ఫోకస్ ఏంటి, హిందూ చైతన్యాన్ని 10 మందికి పంచాలి. నాకొక థాటొచ్చి నేను సార్‌కి కాల్ చేశాను. సార్ మీ బ్లెస్సింగ్స్ ప్రతి ఒక్కళ్ళకు అందాలి సార్. మా కర్ణాటకకి రండి సార్. ప్రతి ప్లేస్‌కి రండి సార్. ఎవరు ఇన్వైట్ చేస్తే అక్కడికి రండి సార్. మీరొస్తే మాకు హ్యాపీ అని నేను ఒక్క మాట అడగంగానే సే యెస్ అన్నారు. అది నాకు ఆ డే ఫుల్ నేనసలు బయటికి రాలేదు. నాకంత హ్యాపీ అనిపిచ్చింది. ఇలా ఆ 2 మిరాకిల్స్ నేను ఇంటికి రాంగానే సార్‌ని నేను పర్మిషన్ అడగంగానే నాకు యాక్సెప్టెడ్ అయిపోయిందండి. అంటే ఇది ప్రతి ఒక్కళ్ళకు అందాలి. ఈ హిందూ చైతన్యం మనకు మాత్రమేనా? ఈ క్వాలిటీస్ మనకు మనకు దొరికితే అయిపోయిందా? మన కోసం చాలా. సో, ఇది ప్రతి ఒక్కళ్ళకు రావాలి. ప్రతి ఒక్కళ్ళకు అందాలి. నెక్స్ట్ ఫోకస్ ఏంటి? కామధేను. ఆయన స్వహస్తాలతో చేసిన ఆ ప్రొడక్ట్ ప్రతి ఒక్కరికి అందాలి. మనం చేయలేమా? ఉడత సహాయం చేయలేమా? ఆ శ్రీరామచంద్రుడికి ఇంత చిన్న సహాయం చేయలేమా? చేద్దాం. తప్పకుండా చేద్దాం. ఎవ్వరి రుణంలో పోవద్దు. ఏ సహాయం కూడా ఊరికే తీసుకోవద్దు. మన బెస్ట్ ఎంత ఇవ్వచ్చో, మనం ఏమి ఇవ్వచ్చో అది ఇచ్చేద్దాం. తర్వాత అంత నిండుగా అనే ఆ పదాన్ని వాడతారు. మనమెందుకు అర్థంగా ఉండాలి? మనం కూడా నిండుగా ఉండొద్దా? మనం కూడా ఉండాలి కదా! సో, అందుకే నిండుగా అన్న పదాన్ని మనం కూడా కంటిన్యూ చేద్దాం. మనం కూడా ఇవన్నీ ముందుకు నడిపిద్దాం. సో, ఈ హిందూ చైతన్యాన్ని ఉన్నతమైన స్థాయిలో ఒక సభ్యత కాదు, ఒక సంస్కృతి కాదు, ఉన్నతమైన స్థితి అని చెప్తారాయన. ఆ ఉన్నతమైన స్థితిలో మన వంతు సహాయం మనం చేసి ప్రతి ఒక్కళ్ళకు ఈ ఉన్నతమైన స్థానాన్ని అందిస్తాం. ఒక క్వెషన్ అడుగుతారు సార్, "ఈ ప్రోగ్రామ్ మళ్ళీ ఎందుకు చేయాలి?" అని. సో, నాకు చెప్పాలని చాలా ఇష్టంగా ఉందండి. మనం ఉన్నత స్థాయిలో ఉండడం కోసం అది చాలా మందిని అడుగుతూ ఉంటారు. ఈ ప్రోగ్రామ్ మళ్ళీ మీరెందుకు చేయాలనుకుంటున్నారు? ఎల్1 అయిపోయింది కదా! ఎల్2 ఎందుకు కావాలి అని. మాకు చేశారండి ఎల్2. నిజంగా ఆ కెపాసిటీ, ఆ హ్యాండిలింగ్ కెపాసిటీ ఆయన ఇచ్చారు.
నేను ఎంత హ్యాట్స్ ఆఫ్ చెప్పినా అది తక్కువే. ఎప్పుడు గురువులకి థాంక్స్ చెప్పొద్దు. ఆయన ఆశీర్వాదం కావాలి. ప్రతి ఒక్కళ్ళకి ఆయన ఆశీర్వాదం ఇప్పించాలి. ఇది నా మెయిన్ గోలు. నా వర నా వరకు ఇది ఎంత అవుతుందో అంత నేను చేయడానికి నేను ఎల్లవేళలా నేను కళ్ళు మూసుకున్నా, కళ్ళు తీసినా నాకిదే గుర్తొస్తుంది. నేనిదే చేస్తాను. ఈ పనిలోనే ఉంటాను. సో, ఈ అవకాశం ఇచ్చిన గురువుగారికి నా ఎక్స్‌పీరియన్స్ విన్న ప్రతి ఒక్క ఆత్మ బంధువులందరికీ హృత్పూర్వక ధన్యవాదాలను తెలుపుతున్నానండి. సో, అక్కడ ఆర్గనైజ్ విషయంలో ఎవరితో అయినా కడక్ బిహేవ్ చేసుంటే నేను సారీ అడుగుతున్నాను. ఎందుకు అంటే నాకు చాలా ఇష్టం. గురువుగారికి గురువుగారి దగ్గర వర్క్ చేయాలి. ఏది ఫ్రీగా తీసుకోవద్దు. ఎవరి రుణంలో పోవద్దు. నేను L1 స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ మినిట్ వరకు ఎంత పాజిటివ్ అంటే దానికి వెల కట్టలేము. కట్టలేము. ఇంపాసిబుల్ అది. అందరూ చెప్తూ ఉంటారు. కొంతమంది మీకేం జరిగింది? మీ హెల్త్ ఎలా ఉంది? మీ బా ఎవ్రీథింగ్ ఇలా అడుగుతూ ఉంటారు. అంటే అన్నీ పక్కన పెట్టేసి సార్ కాళ్ళ నొప్పులు తగ్గలేదు సార్ అంటుంటారు. అంటే వాళ్ళకంతే అర్థమైందేమో. సార్ ఏమైనా రాసిచ్చారా? మీ ప్రాబ్లమ్స్ అన్నీ నేను తీసేస్తా. సో, ఈ అథెంటికలీ అన్న పదానికి నేను వెతికిన అర్థం ఏంటంటే, అది మనల్ని మనమే షేప్ చేసుకోవాలి. మనం ఎంత ప్యూర్‌గా ఈ ప్రోగ్రామ్‌ని ఫాలో అవుతామో, అంత రిజల్ట్స్ ఒస్తాయండి. ఇది మన చేతిలోనే ఉంది. ఇది ఎవ్వరి చేతిలో లేదు. ఎవరికైనా రిజల్ట్స్ రాలేదు అంటే, ఆ ప్యూరిటీ వాళ్ళలో లేదు. ఎవరికైనా వచ్చింది అంటే, అంత శ్రద్ధగా అది ఫాలో అయ్యారు. ఇది చెప్పడానికి నేను ఇష్టపడతానండి. సో, థాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చి, నా ఎక్స్‌పీరియన్స్ విని థాంక్ యూ సో మచ్. రైట్.